మీలో ఎంతమంది కిల్ సినిమాని చూశారు? ఈ ఏడాది రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్స్లో ఒకటైన ఈ కిల్ సినిమా మీలో ఎంతమందికి నచ్చింది? సాధారణంగా R-rated సినిమాలు భారతీయులకు నచ్చవు. పైగా కాస్త వైలెన్స్ డోస్ పెరిగితే చాలు సినిమా ఆడడం కష్టం. కానీ ఇండియాస్ మోస్ట్ వైలెంట్ మూవీగా గుర్తింపు తెచ్చుకున్న కిల్ సినిమా మాత్రం చాలా మందికి విపరీతంగా నచ్చేసింది. వైలెన్స్ ఇన్ ప్యూర్ ఆర్ట్ ఫామ్ అని పొగుడుతున్నారు. ప్రయాణికులను దోచుకునేందుకు ట్రైన్లో బందిపోట్లు పడతారు. అదే సమయంలో అందులో ఓ NSG కమాండో తన ప్రియురాలితో ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ బందిపోట్లు తన ప్రేయస్ని చంపడం చూసిన ఆ కమాండో బందిపోట్ల మీద బ్రూటల్ అటాక్ మొదలు పెడతాడు. 40 మందిని అతి కిరాతకంగా చంపుతాడు. క్రిస్ప్గా చెప్పాలంటే ఇది కిల్ స్టోరీ. వాస్తవానికి దిస్ మూవీ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ఏ ట్రూ స్టోరీ. సినిమా డైరెక్టర్ నిఖిల్ భట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు 1994-1995లో ఓసారి బాంబే జనతా ఎక్స్ప్రెస్లో పూణే నుంచి పట్నాకు వెళ్లారు. రైల్లో తన బోగి పక్కనున్న సెకండ్ ఏసీలోకి 25 నుంచి 30 మంది బందిపోట్లు దూరి విధ్వంసం సృష్టించారు. దొరికినవి దొరికినట్టు దోచుకెళ్లిపోయారు. ఈ ఇన్సిడెంట్ నిఖిల్ భట్ మైండ్లో ఉండిపోయింది. దీని ఆధారంగానే 2016లో కిల్ స్టోరీ రాయడం మొదలుపెట్టారు. అంతా బాగుంది, కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారా? అచ్చు కిల్ సినిమాలో జరిగినట్టే 2010లో ఒక ఘటన జరిగింది. అప్పుడే రిటైర్ అయిన ఓ సైనికుడు ఇంటికి వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న రైల్లో కొందరు బందిపోట్లు విధ్వంసం సృష్టించారు. ఒక బాలికను రేప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆ జవాను చేసిన వీరోచిత పోరాటం, శరీరంలోకి కత్తి చీల్చుకుని రక్తం కారుతున్నా వెనకడుగు వేయకుండా ప్రయాణికులను ఆయన కాపాడిన తీరు యావత్ భారతదేశాన్ని సెల్యూట్ చేసేలా చేసింది. ఈ షాకింగ్ ఇన్సిడెంట్లో ఆ జవాను చూపించిన ధైర్య సాహసాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. ఈ రియల్ లైఫ్ హీరో స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అది 2010 సెప్టెంబర్ 2. సమయం రాత్రి 10 నుంచి 11 మధ్యలో. వెస్ట్ బెంగాల్లోని దట్టమైన అడవుల్లోకి మౌర్య ఎక్స్ప్రెస్ ప్రవేశించింది. రైల్లోని ఓ విండో సీట్ దగ్గర కూర్చున్న 35 ఏళ్ల విష్ణు శ్రేష్ఠ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఉండిపోయారు. ఆయన ఒక ఎక్స్ గూర్ఖా సోల్జర్. 8th గూర్ఖా ఇన్ఫాంట్రీలోని 7th బెటాలియన్ నుంచి అప్పుడే రిటైర్ అయి ఇంటికి బయలుదేరారు. ఆర్మీలో ఇంతకాలం చూసిన రక్తపాతము, ఎదుర్కొన్న కఠిన సవాళ్లు గుర్తొస్తున్నా వాటిని మైండ్లో నుంచి ఎరేజ్ చేసి ఇక జీవితంలో శాంతి ప్రశాంతతతో కొత్త చాప్టర్ని ప్రారంభించేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండిపోయారు. కానీ ఆ రాత్రి తన జీవితాన్ని మార్చేస్తుందని, దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగిపోతుందని విష్ణు శ్రేష్ఠ కూడా ఊహించలేదు. దట్టమైన అడవుల మధ్య ఆ రైల్ సడన్ గా ఆగిపోయింది. చిమ్మ చీకట్లో ట్రైన్ ఎందుకు ఆగిందో తెలియక కొందరు కిటికీల నుంచి డోర్ నుంచి బయటకు చూశారు. ఇంతలో ప్యాసింజర్ల ముసుగులో ఉన్న కొందరు బందిపోట్లు సడన్ గా లేచి కత్తితో అందరినీ బెదిరించడం మొదలుపెట్టారు. ప్రయాణికులు భయపడి అరిచారు. అప్పుడే రైలు పట్టాల మీద గుర్రాలపై ఇంకొందరొచ్చి రైలెక్కారు. సుమారు 40 మంది బందిపోట్లు ప్రయాణికులను భయపెట్టి వారి దగ్గరున్న విలువైన ఆభరణాలను లాక్కోవడం స్టార్ట్ చేశారు. కొందరు పురుషుల వాలెట్లను దొంగలిస్తే ఇంకొందరు మహిళల మెడ దగ్గర కత్తి పెట్టి ఆభరణాలను లాక్కున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు విష్ణు శ్రేష్ఠకు కొత్తేమీ కాదు. ఇన్ఫాక్ట్ ఆర్మీలో ఇంతకన్నా క్లిష్టమైన సిచ్యువేషన్స్ని ఆయన ఎదుర్కొన్నారు. కానీ చుట్టూ చాలా మంది సామాన్యులుండటంతో ఆ సమయంలో మనుషుల ప్రాణాలే ముఖ్యమని భావించిన ఆయన సీటు నుంచి కదలకుండా ఉండిపోయారు. ఒక్కో ప్రయాణికుణ్ణి దోచుకుంటూ బందిపోట్లు విష్ణు శ్రేష్ఠ వరకు వెళ్లారు. కత్తితో ఆయన్ని బెదిరించారు. విలువైన వస్తువులు ఏవైనా ఉన్నా వెంటనే ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. విష్ణు శ్రేష్ఠ దగ్గరున్న వాలెట్ని తీసుకుని ముందుకు కదిలారు. అప్పుడే వారి కళ్ళు ఓ 18 ఏళ్ల బాలిక మీద పడ్డాయి. ఆమె తన తల్లిదండ్రుల దగ్గర భయంగా కూర్చుంది. అప్పటి వరకు కేవలం దొంగతనమే చేస్తున్న బందిపోట్లు ఆ బాలికను చూసి హద్దుల్లేకుండా ప్రవర్తించారు. బందిపోట్ల నాయకుడు బాలికను పైకి లేపి ఆమె షర్ట్ని కత్తితో చింపేశాడు. ఆమెను గ్యాంగ్ రేప్ చేసేందుకు బందిపోట్లు ముందుకు కదిలారు. కానీ ప్రయాణికుల మధ్యలో ఒక సైనికుడు కూర్చుని ఉన్నాడని, ప్రజల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళతారని వారికి తెలియదు. ఆ విషయం తెలిసేసరికి ఆలస్యమైపోయింది. కొన్ని క్షణాల్లోనే వారు ఎంత పెద్ద తప్పు చేశారో వారికి తెలిసొచ్చింది. ప్రయాణికుల ప్రాణాల గురించి ఆలోచిస్తూ అప్పటి వరకు ప్రశాంతంగా ఉండిపోయిన విష్ణు శ్రేష్ఠ బాలికపై జరుగుతున్న అఘాయిత్యాన్ని చూసి ఇక తన కోపాన్ని ఆపుకోలేకపోయారు. వెంటనే తన దగ్గరున్న కుక్రీ అనే నేపాల్ జాతీయ ఆయుధాన్ని చేతిలోకి తీసుకున్నారు. అది ఒక ఆయుధం మాత్రమే కాదు, అమాయకుల ప్రాణాల రక్షణ కోసం ఆయన చేసిన ప్రతిజ్ఞకు చిహ్నం. బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న ఒకరిపై తన పదునైన కత్తితో విష్ణు శ్రేష్ఠ దాడి చేశారు. అండ్ దెన్ ఇట్ బిగాన్.
ప్రయాణికులు తమ కళ్ల ముందు జరుగుతున్న దాన్ని నమ్మలేకపోయారు. 40 మంది బందిపోట్లతో విష్ణు శ్రేష్ఠ ఒక్కరే వీరోచితంగా పోరాడారు. తన మిలిటరీ టాక్టిక్స్ ని ప్రదర్శించి ఓవైపు బాలికను రక్షిస్తూ మరోవైపు బందిపోట్ల శరీరాల్లోకి కత్తిని దించారు. ఇంతలో ఒక బందిపోటు తుపాకీతో విష్ణు శ్రేష్ఠని కాల్చాడు. అది జస్ట్ లో మిస్ అయింది. కానీ ఆయన పట్టుకున్న కత్తి కింద పడిపోయింది. అదే సరైన సమయమని భావించిన బందిపోట్లు విష్ణు శ్రేష్ఠ మీద పడ్డారు. కానీ ఆ 35 ఏళ్ల సైనికుడు భయపడలేదు, గివ్అప్ ఇవ్వలేదు. తన శక్తినంతా కూడగట్టుకుని కత్తిని మళ్లీ సంపాదించి తిరిగి ఫైట్ చేశారు. ఇంతలో ఆయన శరీరంలోకి ఒక కత్తి దూసుకెళ్ళింది. ఒక సామాన్యుడైతే ఆ నొప్పికి అల్లాడిపోయేవాడు. కానీ అక్కడున్నదొక గూర్ఖా సైనికుడు. నొప్పిని దిగమింగుకుని తన పోరాటాన్ని కొనసాగించారు విష్ణు శ్రేష్ఠ. విష్ణు శ్రేష్ఠకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది అన్న ప్రశ్నకు సమాధానం ఆయన పనిచేసిన గూర్ఖా ఇన్ఫాంట్రీలోనే ఉంది. ఇఫ్ ఎ మ్యాన్ సేస్ హీస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డయింగ్, హీస్ ఐదర్ లయింగ్ ఆర్ హీస్ ఎ గూర్ఖా అని మాజీ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫీల్డ్ మార్షల్ శామ్ మాణిక్షా స్వయంగా చెప్పారంటే గూర్ఖాల వీరోచిత కథలు ఖచ్చితంగా నిజమే అని నమ్మాలి. నిత్య జీవితంలో గూర్ఖాలు చాలా సాధారణంగా ఉంటారు. మంచి హృదయం గలవారు. కానీ తేడా జరిగితే మాత్రం వారిని ఆపేవారుండరు. లాయల్టీ, ప్రొఫెషనలిజం అండ్ బ్రేవరీకి గూర్ఖా సైనికులు పెట్టింది పేరు. ఇండియన్ ఆర్మీలోకి గూర్ఖాల సెలక్షన్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా భావించేవారు. అలాంటి గూర్ఖా ఇన్ఫాంట్రీకి చెందిన వ్యక్తి ఈ విష్ణు శ్రేష్ఠ. ఫ్రెండ్స్, వీడియోలో ముందుకెళ్లే ముందు ఒక చిన్న విషయం. ఇప్పటి వరకు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. విష్ణు శ్రేష్ఠ లాంటి ఎందరో సైనికుల వీరోచిత పోరాటాలు, ప్రాణత్యాగాల గురించి ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోలుంటాయి. గల్వాన్ వ్యాలీ ఘర్షణలో ప్రాణత్యాగం చేసిన జవాన్ల గురించి, ఒక టెర్రరిస్టుగా మారి కరడుగట్టిన ఉగ్రవాదులను అంతం చేసిన ఓ వీర సైనికుడి కథ వరకు మీకు తెలియని ఎన్నో ఆర్మీ స్టోరీస్ మన ఛానల్లో ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత వాటిని కూడా చూసేయండి. బ్యాక్ టు టాపిక్. శరీరం నుంచి రక్తం కారుతున్నా విష్ణు శ్రేష్ఠ తన పోరాటాన్ని ఆపలేదు. ఫలితంగా అప్పటి వరకు అందరినీ భయపెట్టిన బందిపోట్లు ఇప్పుడు తమ ప్రాణాల కోసం భయపడ్డం మొదలుపెట్టారు. అప్పటి వరకు ప్రయాణికుల అరుపులతో మారుమోగిపోయిన ఆ మౌర్య ఎక్స్ప్రెస్ బోగి ఆ తర్వాత 15-20 నిమిషాల వరకు బందిపోట్ల ఆర్తనాదాలతో నిండిపోయింది. ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించిన ఈ రియల్ లైఫ్ స్టోరీలో తన వీరోచిత పోరాటంతో 3 బందిపోట్లను చంపిన విష్ణు శ్రేష్ఠ మరో 8 మందిని తీవ్రంగా గాయపరిచారు. విష్ణు శ్రేష్ఠ ఆ 3 చంపిన తీరు చూసి మిగిలిన బందిపోట్ల వెన్నులో వణుకు పట్టింది. ఆయన ఒక సాధారణ మనిషి కాదని వారికి అర్థమైంది. ముందడుగేస్తే ప్రాణాలు పోతాయని గ్రహించి వెనక్కి పరుగులు తీయడం మొదలుపెట్టారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం కదులుతున్న రైలు కిటికీలు, డోర్ల నుంచి బయటికి దూకి పారిపోయారు. చివరి బందిపోటు కనుమరుగయ్యే వరకు ఎత్తిన కత్తిని విష్ణు శ్రేష్ఠ దించలేదు. కొంతసేపటి తర్వాత మౌర్య ఎక్స్ప్రెస్ సమీపంలోని రైల్వే స్టేషన్లో ఆగింది. రైల్లో బందిపోట్లు పడ్డారని అప్పటికే తెలుసుకున్న పోలీసులు అదే సమయానికి స్టేషన్ని చేరుకున్నారు. గాయాలతో శరీరం నుంచి రక్తం కారుతూ కనిపించిన విష్ణు శ్రేష్ఠను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆ బోగీలో ఉన్న ప్రతి ప్రయాణికుడు ఆ సైనికుడికి సెల్యూట్ చేసే ఉంటాడు. మరోవైపు రైల్లో ప్రాణాలతో బతికి ఉన్న బందిపోట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 200 సెల్ ఫోన్లు, 40 ల్యాప్టాప్స్, భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. మౌర్య ఎక్స్ప్రెస్ ఘటన తర్వాత దాదాపు 2 నెలల పాటు విష్ణు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందంటే ఆయనకైన గాయాల తీవ్రత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. గాయాల నుంచి విష్ణు శ్రేష్ఠ కోలుకోవడానికి 2 నెలలు పట్టిందేమో కానీ ఒక్కడే 40 మందితో పోరాడి ప్రయాణికులను రక్షించాడన్న వార్త మాత్రం కొద్ది రోజుల్లోనే దేశ నలుమూలలకు చేరింది. దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. విష్ణు శ్రేష్ఠ ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న గూర్ఖా సైన్యం ఆయన రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకుందని, ప్రమోషన్ కూడా ఇచ్చి మళ్లీ ఆర్మీలో చేర్చుకుందని కొన్ని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అంతేకాదు బందిపోట్లతో పోరాడి సామాన్యులను రక్షించిన విష్ణు శ్రేష్ఠను సేనా మెడల్తో ప్రభుత్వం సత్కరించింది. ఆ తర్వాత సివిలియన్ లైఫ్ సేవింగ్ అవార్డు అయిన ఉత్తమ్ జీవన్ రక్షా పథక్ మెడల్ ని కూడా ఆయన అందుకున్నారు. ఆ బందిపోట్ల గ్యాంగ్ పై ఉన్న 50,000 నగదు రివార్డ్ విష్ణు శ్రేష్ఠకు దక్కింది. ఆయన ధైర్య సాహసాలకు గుర్తుగా గూర్ఖాలు ఎంతో సాక్రెడ్ గా భావించే సిల్వర్ ప్లేటెడ్ కుక్రీ కూడా లభించింది. కొంతకాలం తర్వాత విష్ణు శ్రేష్ఠ రక్షించిన ఆ బాలిక కుటుంబ సభ్యులు ఆయన్ని కలిశారు. ఆయన చేసిన సాహసానికి కృతజ్ఞతగా భారీ నగదును ఆఫర్ చేశారు. కానీ దాన్ని విష్ణు శ్రేష్ఠ తిరస్కరించారు. ఒక సైనికుడుగా సైన్యంతో కలిసి యుద్ధంలో పోరాడడం నా డ్యూటీ. ట్రైన్లో ఆడబిడ్డకు ఆపద కలిగించేందుకు ప్రయత్నించిన బందిపోట్లతో ఫైట్ చేయడం ఒక మనిషిగా నా బాధ్యత అంటూ ఆ డబ్బును విష్ణు శ్రేష్ఠ తీసుకోలేదు. ఇది ఫ్రెండ్స్, కిల్ సినిమాకి చాలా సంవత్సరాల ముందే జరిగిన రియల్ లైఫ్ స్టోరీ. మరి ఈ సైనికుడి కథ మీకెలా అనిపించింది? కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.
ఇలాంటి వీరుల కథలు చెప్పడం నాకు చాలా ఇష్టం. ఇలాంటి స్టోరీస్ చాలా మోటివేటింగ్ గా ఉంటాయి. అందుకే ఇలాంటి అన్సంగ్ ఫర్గెటెన్ హీరోస్ కి సంబంధించిన జీవిత కథలను తెలుసుకోవాలని ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.